సిరిగింజప్పడు శంఖచక్రయుగముంచేదోయి సంధింపడే పరివారంబును జీరడభ్రగపతిన్ మన్నింపడు ఆకర్ణికంతరథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. శుకబ్రహ్మ భాగవతం చెప్తున్నారు. పరీక్షిన్ మహారాజు వింటున్నాడు. ఏదో గజేంద్రమోక్షణ ఘట్టం గురించి సంక్షిప్త ప్రస్తావన చేశారు శుకబ్రహ్మ. వెంటనే పరీక్షిన్ మహారాజు అన్నాడు, నీరాట వనాటములకు పోరాటము ఎట్లు కలిగి పురుషోత్తముచే ఆరాటమిట్లు మానెను ఘోరాట విలోని భద్రకుంజరమునకున్. అసలు నీళ్లల్లో ఉంటేనే బలంగా ఉండేటటువంటి ప్రాణి మొసలి, భూమి మీద ఉంటే మాత్రమే బలంగా ఉండేటటువంటి ప్రాణి ఏనుగు. ఏనుక్కి దాహం వేస్తే తొండం పెట్టి ఒడ్డు నిలబడి నీళ్లు తాగుతుంది. అసలు ఒక ఏనుక్కి ఒక మొసలికి అంత యుద్ధం రావడానికి రెండు భూమి మీద ఉన్న ఆహారాన్ని తినే ప్రాణులు కావు. మొసలి భూమి మీద తిరిగి ఆహారాన్ని తిని, లేదా ఏనుగు నీళ్లల్లోకి వెళ్ళి ఆహారాన్ని తింటే రెండిటి మధ్య ఏదో పోరాటానికి కారణం వచ్చింది అనవచ్చు. ఇది భూమి మీద ఉన్నప్పుడే బలంగా ఉంటుంది. నీటిలోకి వెడితే ఏనుక్కి బలం తక్కువ. మొసలికి నీటిలో ఉన్నప్పుడు ఉన్న బలం భూమి మీదకి వస్తే లేదు. అయినప్పుడు అసలు రెండూ యుద్ధం చేసుకోవలసిన అవసరం ఎందుకు కలిగింది? ఏనుగు నీళ్లల్లోకి వెళ్ళడం వల్ల మొసలి పట్టుకుందా? మొసలి భూమి మీదకి రావడం వల్ల ఏనుగు యుద్ధం మొదలెట్టిందా? అసలు ఆ రెండూ యుద్ధం చేసుకున్నాయనుకోండి. ఇంత గొప్ప బుద్ధి ఇవ్వబడినటువంటి మనుష్యుడే భగవంతుడి గురించి ఆపత్కాలమనందు చింతన చేయడం చాలా కష్టమైనటువంటి సమయంలో తన ప్రాణం పోయేటటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఒక ఏనుగు శ్రీ మహావిష్ణువుని ఉద్దేశించి ఎలా ప్రార్థన చేసింది. అది భగవంతుడి గురించి ప్రార్థన చేస్తే పురుషోత్తముడన్న మాట శ్రీ మహావిష్ణువుకి అన్వయం, మహాదేవుడన్న మాట శంకరుడికి అన్వయం. పురుషోత్తముడైనటువంటి శ్రీ మహావిష్ణువే ఎందుకు జోక్యం చేసుకోవలసి వచ్చింది? నాకు ఆ కథ అనుగ్రహించి వివరంగా తెలియచేయవలసింది అని అడిగాడు. చిన్న మాట చెప్తే దాన్ని పట్టుకుని అంత గొప్ప ప్రశ్న వేసినటువంటి శిష్యుడికి ఆర్తి తీర్చడానికి గురువు తన శ్వాస పణంగా పెట్టి చెప్పకుండా ఎందుకుంటాడు? అందుకు వివరించి చెప్పడం మొదలుపెట్టాడు శుకబ్రహ్మ. ఆ ఏనుగులు సాయంకాలం వేళ చీకటిలో దొంతరలు ఎలా వస్తాయో అలా వస్తాయి. అవి నల్లగా ఉంటాయి కదూ, అవి వచ్చి నీళ్లు తాగుతూ ఉంటాయి. ఆ ఏనుగులు వచ్చినప్పుడు ఉండేటటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో పోతన గారు ఒక్క సీసపద్యంలో వర్ణించారు. దాని ద్వారా ఆ ఏనుగులు అరణ్యంలో ఉండేటటువంటి మిగిలిన జంతువులకన్నిటికీ కూడా ఎంత భయకారకమవుతాయో చెప్పారు. పులుల మొత్తంబులు పొదరిండ్లలో దూరు ఘోరబల్లూకముల్ గుహలసొచ్చు భూదారములు నేల బొరియలలో దాగు హరిదంతములకే గుహరిణ చేయము మడుగుల జొరబారు మహిష సంఘంబులు గండశైలంబుల కపులబాకు వాల్మీకముల సొచ్చు వనభుజంగంబులు నీలకంఠంబులు నింగికెగయు వెరచి చామరీ మృగంబులు వీచు వాల చామరముల విహరణ శ్రమమువాయ భయద పరిహేల విహరించు భద్రకరుల గాలి సోకిన మాత్రాన జాలినుంది అన్నారు. ఆ ఏనుగుల గుంపులు వస్తుంటేట పులుల మొత్తంబులు పొదరిండ్లలో దూరు. ఒక పులి కాదుట, పులులన్నీ కూడా పొదరిళ్లలోకి దూరి పారిపోతాయిట. పులుల మొత్తంబులు పొదరిండ్లలో దూరు ఘోరభల్లూకముల్ గుహలసొచ్చు. ఎలుగుబంట్లన్నీ కూడా గుహల్లోకి వెళ్ళి దాక్కుంటాయిట. భూదారములు నేల బొరియలలో దాగు. అడవి పందులన్నీ కూడా భూమిలో గోతులు తీసుకుని అందులోకి దూరిపోయి వెళ్ళిపోతాయిట. భూదారములు నేల బొరియలలో దాగు. అలాగే హరిదంతములకే గుహరిణ చెయ్యం. జింకలన్నీ కూడా దిక్కుల యొక్క కొనల వరకు పరిగెత్తి పారిపోతాయిట ఏనుగుల్ని చూస్తే. అంటే అంత భయంకరమైనటువంటి రీతిలో వెడుతుంటాయి అవి. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి ఏనుగులన్నీ కూడా విచ్చలవిడిగా పరమ సంతోషంగా గుంపులు గుంపులుగా తిరుగుతుంటాయి. ఆ ఏనుగులన్నిటికీ ఒక రాజు ఉన్నాడు. ఆ ఏనుగులకే ఎంత బలం ఉంటే ఇక ఏనుగుల రాజు ఎంత బలవంతుడై ఉంటాడు? ఆయన నడిచి వెడుతుంటే ఆయన వెనక 1,00,00,0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 00 అని చెప్పుకున్నాడు భాగవతంలో. ఏనుగు 10,00,00,0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 00
ఇంకా ఆయన సోయగం, ఆయన గర్వం, ఆయన అతిశయం చెప్పడానికి ఏముంటుంది? ఆయన భార్యలే 10,00,00,000 ఇక ఆయన పరివారం ఎంత ఉంటుంది? ఇంతమందితో కలిసి వెడుతూ ఉంటాడు. ఆ వెడుతున్నప్పుడు చాలా తొందరగా అవతలవాడి యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటే ఒకరికన్నా ఒకరు బాగా ఉపచారం చేసి పొగిడితే అవతలవాడు పొంగిపోతాడు బలహీనుడైతే. మహాభారతంలో శల్యుడు చూడండి, పొగిడితే చాలు తాను ఏ పని మీద బయలుదేరాడో మర్చిపోయి ఇంకొక మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగే ఈ ఆడ ఏనుగులన్నీ ఏం చేశాయంటే ఆయన వెనకాతల వెడుతూ ఆ సరోవరం కోసం వెతుక్కుంటూ వెడుతున్నాడు కదూ, ఆయన వెనకాతల బయలుదేరి ఆయనని తొండంతో ముట్టుకుంటూ, ఆయన్ని సంతోషపెడుతూ, ఆయనని అనుగమిస్తూ బయలుదేరి మిగిలిన ఏనుగులన్నీ ప్రతిరోజు దాహం తీరడానికి ఏ సరోవరం దగ్గరికి వెడతాయో ఆ సరోవరం దగ్గరికే వెళ్ళవలసినటువంటి గజేంద్రుడు దారి తప్పిపోయాడు అన్నారు పోతన గారు. దారి తప్పిపోయి లోపల దాహార్తి పెరిగిపోతాను. అందులో బాగా దాహం వేస్తున్నప్పుడు నీళ్ల కోసం ఎక్కువ నడిచారనుకోండి మరింత దాహం పెరిగిపోతుంది. అలా నేను దారి తప్పిపోయాను, నీళ్లు దొరకలేదనేటటువంటి ఆర్తి చేత ఆ గజేంద్రుడికి దాహం మరింత పెరిగిపోయింది. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి పెరిగిపోయింది. అయినా ఆడ ఏనుగులతో క్రీడిస్తూ సంతోషంగా ఆయన బయలుదేరి వెతుకుతున్నాడు. ఆఖరికి వెళ్ళగా ఒక పెద్ద సరోవరం ఒకటి కనపడింది. అబ్బో, దాని చుట్టూ గొప్ప గొప్ప చెట్లున్నాయి, వెలగ చెట్లున్నాయి, మోదుగు చెట్లున్నాయి, మద్ది చెట్లున్నాయి, అనేకమైనటువంటి తీగలు ఆ చెట్ల మించి నీటిలోకి వేలాడుతున్నాయి. అంత అందంగా ఉంటుంది చూడ్డానికి కూడా ఆ సన్నివేశం. అలా ఉంది ఆ సరోవరం, అంత అందంగా ఉంది. అక్కడికి వెళ్ళాడు గజేంద్రుడు. వెళ్ళినవాడు ఏం చేయొచ్చు? దాహం వేసినవాడు బిందిలో దూరక్కర్లేదు, బయట నించుని బిందిలోంచి నీళ్లు తీసుకు తాగచ్చు. ఆయన కూడా ఒడ్డున నించుని తొండంతో నీళ్లు తీసుకుని తాగచ్చు. కానీ ఆయన అలా నీళ్లు తీసుకు తాగే ప్రయత్నం చెయ్యలేదు. సరోవరం కనపడగానే పరమ సంతోషంగా ఆ సరోవరంలోకి దిగిపోయాడు. ఆయన వెనకాతలే ఆయన రాణులు పరివారం అందరూ సరోవరంలోకి దిగారు. తొండంబుల పూరించుచు గండంబుల చల్లుకొనుచు గలగలమనుచున్ మెండుకొన వలద కడుపుల నిండం వేదండ కోటి నీటింత్రాగెన్ అన్నారు పోతన గారు. ఆయన శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేస్తారు పోతన గారు. తొండంబుల పూరించుచు, అది దానికి చెయ్యి లాంటిది కదూ, బాగా జుర్రని లోపలికి నీళ్లు లాగుతుంది. తొండంబుల పూరించుచు, అసలు ఆ ఏనుగు నీళ్లు తాగడం కూడా అంత అందంగా ఉంటుంది. ఇలా నీళ్లు తీసి ఎత్తి ఇలా కిందకి తిప్పి నోట్లో పోసుకుంటుంది. ఆ పోసినప్పుడు కూడా మళ్ళీ లోపల ఉన్న నీళ్ళన్నీ చర్రమని నోట్లోకి వెళ్ళేటట్టుగా విసురుకుంటుంది, విసురుకొని గుటకేసుకుంటుంది. దానికి పరమేశ్వరుడు పెట్టినటువంటి ఒక అద్భుతమైన శక్తి. అలాగే దానికి ఎవరి మీదన్నా చికాకు వచ్చిందనుకోండి, ఆ తొండంలో ఉన్న నీళ్లు తీసి ఇలా పెట్టి ఏదో ఒక్కసారి నీటి ప్రవాహాన్ని అవతల వాళ్ళ మీద చిలకరించినట్టుగా అంత వేగంతో చిమ్మగలదు కూడా అది. కాబట్టి నీళ్లు తాగుతున్నాయి. తొండంబుల పూరించుచు గండంబుల చల్లుకొనుచు, తాగినవి తాగాలి కదా, తాగడం ఒకటే కాదు. యువతల ఏనుగు బాగా నీళ్లు తాగేసి కడుపు నిండిపోయి ఇంకా ఆటలు మొదలెట్టాయి. చూడండి, సాధారణంగా లోకంలో మరి అది ఏమిటో తెలియదు కానీ నీళ్ళకి వయసు మర్చిపోయేటట్టుగా చేయగలిగిన లక్షణం ఉంటుంది. ఎక్కడైనా ఏ ఇంట్లోనైనా పిల్లల ఆటలలో తల్లిని విసిగించే మొదటి ఆట ఏమిటంటే పిల్లలు బింది దగ్గరికి వెళ్ళి మూత తీసేసి అందులో నీళ్లలో చేయి పెట్టి కొట్టి ఒళ్ళంతా తడిపేసుకుంటారు. ఏ పుష్కరిణిలోనో స్నానం చేద్దాం అన్నాం అనుకోండి, అయ్య బాబోయ్ హేమంత ఋతువు అండి, తెల్లవారుజామున 5 గంటలకి మునగడమే అంటారు. తీరా మునిగేరనుకోండి బయటికి రమ్మని చెప్పడం చాలా కష్టం, రారు. బహుశా ఏనుగు లక్షణమేనేమో అది కూడా. అన్ని ఏనుగులు అందులోకి దిగాయి. తొండంబుల పూరించుచు గండంబుల చల్లుకొనుచు, నిజంగా కళ్ళ ముందు ఏనుగులు నీళ్లు త్రాగి ఆడుకుంటున్న సన్నివేశాన్ని చూపించారు పోతన గారు. ఆ గండస్థలాలు బుగ్గల మీద నీళ్లు ఒకదాని మీద ఒకటి చల్లుకున్నాయి. గండంబుల చల్లుకొనుచు గళగళరవముల్, మామూలుగా ఏం నిలబడతాయేమిటి, పెద్ద చప్పుళ్ళు చేసుకుంటూ ఘీంకరిస్తూ అరుచుకుంటూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ పెద్ద పెద్ద పాదాలేమో ఆ నీళ్లల్లో తప్పున వేస్తూ తిరుగుతుంటే తామర పూలన్నీ నొక్కుడు పడిపోతున్నాయి, చేపలు చచ్చిపోతున్నాయి, ఎండ్రకాయలు చచ్చిపోతున్నాయి, తాబేళ్లు చచ్చిపోతున్నాయి, చిన్న చిన్న మొసళ్ళను తొక్కేస్తున్నాయి. నీళ్లు బురదైపోయి ఈ ప్రాణులన్నీ కూడా ప్రాణములను విడిచిపెట్టి పైకి తేలిపోయి నీటి మీద
శవాలుగా ఉన్నాయి. అటువంటి స్థితిలో గండంబుల చల్లుకొనుచు గళగళ రవముల్ మెండుకొన వెలద కడుపుల నిండన్ వేదండ కోటి నీటింత్రాగెన్. పెద్ద పెద్ద పొట్టలు, అందులో బిందెల కొద్దీ నీళ్లు పోయాలి. అన్ని నీళ్లు సరోవరంలోవి ఏనుగులన్నీ కడుపు నిండా తాగేసాయి. తాగేసిన తరువాత ఏం చేయాలి? కడుపు నిండిపోయింది కదా, బయటికి వెళ్ళిపోవాలి. కానీ అక్కడే దారి తప్పాయి. ఈ ఆడ ఏనుగులు ఏం చేశాయంటే గజేంద్రుణ్ణి ప్రసన్నం చేసుకోవాలని కొన్ని ఏనుగులు మొట్టమొదట ఏం చేశాయంటే అందులో ఉన్న నీళ్ళన్నీ తీసి బాగా పైకెత్తి ఆ గజేంద్రుడి మీద పూసాయి. గురువాయూరులో రాత్రి వేళ వస్తాయి భద్రగజాలు, పరమాద్భుతంగా ఉంటాయి. ఏదో కొండలు నడిచి వెళ్ళిపోతున్నాయా అన్నట్టుగా ఉంటాయి. అంతంత ఏనుగుల మీద ఆడ ఏనుగులు తొండమెత్తి గజేంద్రుడి మీద నీళ్లు పోస్తే ఆ నీటి ధారలన్నీ ఇలా కారిపోతాయి కదా. కారిపోతున్నప్పుడు చూసన్నాయి, ఎలా ఉన్నారో తెలుసా స్వామి మీరు, ఇన్ని నీళ్లు మేము తొండాలతో పోస్తే వర్షపు ధారలు నీటి ధారలతో చిక్కుకుని ఉన్నటువంటి ఒక పెద్ద పర్వతం ఎలా ఉంటుందో అలా ఉన్నారు. ఇంతమందిని కలిసి తొండాలతో నీళ్లు పోసినా మీరు చెక్కు చెదరలేదు. ఏదో నీటి ధారలతో సెలయేళ్లతో కూడుకున్న కొండలా ఉన్నారు అన్నాయి. మరి కొంతమంది తొండాలతో నీళ్లు పోసి అంత బాగా పొగిడితే వాళ్ళ వంక గజేంద్రుడు ప్రసన్నంగా చూస్తే మిగిలిన వాళ్ళకి మనము మంచి పేరు తెచ్చుకోవాలని కోరికుంటుందా లేదా? మనిషిని తొందరగా పాడు చేయడానికి వీలైన మార్గం అవతలవాడికి అదుపు లేకపోతే పొగిడేయడమే. పొగట్ట తలగడదిడ్డు లాంటిది. ఎంత ఎత్తు కావాలో అంత ఎత్తులో ఉంటే పర్వాలేదు, పొగట్ట కూడా అవసరమే. అది అవతలవాడికి మార్గదర్శనం చేయించి ఉత్సాహాన్ని పెంచడానికి పనికొచ్చే వరకే ఉండాలి. ఒకరికన్నా ఒకరు పొగట్ట సంపాదించుకోవాలి, ఒకరికన్నా ఒకరు బాగా పొగడాలి. అందుకని కొంతమంది ఏం చేశారంటే తామర పువ్వులు కొలంలో ఉన్నవి కోసిన 50 పైసా ఖర్చే ఉంది, కోసేసి ఈ పువ్వులన్నీ తీసి గజేంద్రుడి మీద అలంకారం చేశారు. చేసి ఇన్ని తామర పువ్వులతో మిమ్మల్ని చూస్తుంటే ఎలా ఉన్నారో తెలుసా, సహస్రాక్షుడైనటువంటి దేవేంద్రుల్లా ఉన్నారన్నారు. ఆయన మరీ పొంగిపోయాడు, వీళ్ళకన్నా వీళ్ళు బాగా చెప్పారు. ఇప్పుడు మరి ఇంకా మిగిలిన వాళ్ళు ఉండరు, వాళ్ళు ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలనుకున్నారు. పువ్వులు కోసేశాక తామర తూండ్లు ఉండిపోతాయి కదా, ఆ తూళ్ళన్నీ పీకారు. పీకి ఆయన మీద చక్కగా అందంగా అలంకారం చేశారు. చేసి స్వామి ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా, నాగభూషణుడు మెళ్ళో పాములు వేసుకున్న పరమశివుడు ఎలా ఉంటాడో ఈ తామర తూళ్ళు వేసుకున్న మీరు అలా ఉన్నారన్నారు. మరికొంతమంది ఏం చేశారంటే కాస్త దూరంగా ఉన్న తామర పువ్వులలోని పుప్పుడి పట్టుకొచ్చారు. పుప్పుడి అంటే పరాగం, ఆయన మీద చల్లారు తొండాలతో. చల్లి స్వామి ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా, గైరికాది ధాతువులు స్వర్ణధాతువుతో విరిసిపోతున్న పర్వతం ఎలా ఉంటుందో అలా ఉన్నారు మీరన్నారు. ఇంకా మిగిలిపోయిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. వాళ్ళు బాగా సరోవరం అడుగున ఉన్న ముచ్చుపు చిప్పల ఏరి ఆయన మీద చక్కగా అలంకారం చేసి నల్లటి ఒంటి మీద తెల్లటి ముచ్చుపు చిప్పలతో మిమ్మల్ని చూస్తుంటే మిరుపు తీగలతో కూడుకున్న మేఘంలా ఉన్నారన్నారు. అసలే గజేంద్రుడు, దాని మీద భార్యలు, ఒకరిని మించి ఒకరు పొగట్ట. కడుప నిండింది, దాహమా తీరింది, ఒంట్లోన బలం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? తను ఎంత బలవంతుడో ఎంత శక్తివంతుడో వాళ్ళు చెప్పినట్టు తన దగ్గర ఎంత సత్తా ఉందో వాళ్ళకి చూపించాలి. ఇప్పుడు ఆయన అతిశయాన్ని పొందాడు. ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభమర్గంబునకెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప ఆ రభటిన్ నీరములోన పెన్నెగసి నక్రగ్రాహ పాఠీనముల్లభమందాడెడు మీనకర్కటములన్ పట్టెన్ సురల్ మ్రాన్పడం. ఇప్పుడు ఆయన పక్కనున్న రాణులు కాదుట ఆశ్చర్యపోయింది. ఆకాశంలో ఉన్న దేవతలు తెల్లబోయారట. ఎందుకని అంటే ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి. ఎక్కడ పడతాయో పోతన గారికి. ఏనుగు చెయ్యి అంటాం కదా, తొండం దానికి చేతితో సమానం. మనం చేతి మధ్యలో వేళ్ల మధ్యలో ఖాళీ ఉంటుంది, ఏదైనా పట్టుకోగలం. కానీ నీళ్ళని అలాగే పట్టుకుని ఒక కరగంట ఉండంటే ఉండలేము, కారిపోతాయి. హస్తరంధ్రముల నీరెక్కించి, 2 కన్నాలు ఉంటాయి ఏనుగు తొండానికి చిట్ట చివరిలో, అందులోంచి నీరెక్కించింది. బాగా లాగింది లోపలికి నీటిని, పూరించి చిట్ట చివరి వరకు నింపింది. నీరెక్కించి పూరించి ఓ కాలు ముందుకేసింది, పక్క కాలు ఆ పక్కనే పెట్టింది, 2 కాళ్ళు వెనక్కి పెట్టింది, బాగా చాపింది. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దర్శనానికి ఎడుతున్నప్పుడు పక్క స్తంభంలో
గుర్రం 2 డెక్కల మీద నిలబడి ముందు 2 డెక్కలు ఇలా పైకెత్తితే ఒక వీరుడు తన 2 కాళ్ళు వెనక డెక్కల వైపు పెట్టి ముందుకి ఇలా చెయ్యి చాపి 2 డెక్కలతో గుర్రం బరువునంతటిని ఎత్తుతున్న శిల్పాన్ని చెక్కాడు మహానుభావుడు. అలా ఒక కాలు యువతల కాలు పక్కన పెట్టింది, ఓ కాలు ముందుకు పెట్టింది, 2 కాళ్ళు వెనక్కి పెట్టింది, శరీరాన్నంతటిని చాపింది, ఆకాశం వైపు చూస్తూ తొండం పైకెత్తింది. ఎంత అందంగా వర్ణించారో ఒక్క పద్యంలో పోతన గారు. ఇభలేవుకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభమర్గంబునకెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప. ఒక్కసారి ఛర్రమన నీటినంతటిని విసిరింది ఆకాశం వైపుకి. విసిరితే విసరడం గొప్ప కాదు, ఆ నీరు లాగేసినప్పుట అందులో చేపలన్నీ కూడా వెళ్ళిపోయాయి లోపలికి, ఎండ్రకాయలన్నీ కూడా వెళ్ళిపోయాయి లోపలికి, చిన్న చిన్న మొసళ్ళన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు విసిరింది ఆ నీటిని. విసిరినప్పుడు వీటన్నింటితో కలిసి ఆ నీళ్లు పైకి వెళ్ళిపోయి అవన్నీ వచ్చి చెరువులో పడ్డాయన్నారు అనుకోండి, అది గొప్ప కాదు. అది ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభమర్గంబనకెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప. ఆ రభటిం నీరములోన పెల్లెగసి నక్రగ్రాహ పాఠీనముల్ అభమందాడెడు మీన కర్కటములన్ పట్టెన్ సురల్ మ్రాన్పడం. ఈ తొండంలోంచి బయటికి వచ్చిన నీళ్లలో ఉన్నటువంటి చేపలు మీనరాశిలోకి పోయేట, ఇందులో ఉన్న ఎండ్రకాయలు కర్కాటక రాశిలోకి పోయేట, ఇందులో ఉన్న మొసళ్ళు మకర రాశిలోకి పోయేట. అది నిజంగా ఎంత అద్భుతం! అది ఊహ చేస్తే అసలు ఒక ఏనుగల విసరడం చూస్తే దాని బలం ఏమిటో, ఆ బలాన్ని దాని రాణులకు ప్రదర్శించి వాళ్ళందరూ పొంగిపోతుంటే అసలు ఎంత అదుపు తప్పిపోయిన పరిస్థితిలో ఆ ఏనుగుంటుందో చూపిస్తున్నారు పోతన గారు. అది దారి తప్పింది అన్నారు. సరసిలో నుండి పొడగని సంభ్రమించి, సరస్సులో దూరం నుంచి చూసింది ఒక మొసలి. అబ్బో, ఈ గజేంద్రుడు అల్లరి చాలా ఎక్కువగా ఉందే, ఇన్ని మొసళ్ళు చచ్చిపోయి, ఇన్ని కప్పలు చచ్చిపోయి, ఇన్ని పీతలు పోయాయి, ఇన్ని ఆ చేపలు పోయాయి, వీరవిహారం చేస్తున్నాడే ఇక్కడికి వచ్చి భార్యలతో. ఈ గజేంద్రుడి సంగతి చెప్పాలనుకుంది. సరసిలో నుండి పొడగని సంభ్రమించి, మొసలికున్న లక్షణం ఏమిటంటే నీటి మీద ఉన్న ప్రాణిని పట్టుకోవడానికి నీటి మించి రాదు, పైకి ఇలా తేలి, మా చిన్నతనంలో 5 రూపాయల గోళీకాయలని ఉండేవి ఇంతంత, అలాంటి కళ్ళతో చూస్తుంది. ఒకసారి చూసి నీళ్లల్లోకి చక్కగా ఎక్కడున్నది అక్కడే కిందకి దిగిపోతుంది. దిగిపోయి నీటి అడుగు నుంచి వస్తుంది, వచ్చి కాలు పట్టుకుంటుంది. మృత్యువు పట్టుకుందనుకోండి, అప్పటి వరకు తిరిగిన తింగరి తిరుగుళ్ళన్నీ అయిపోతాయి, ఇంకెక్కడికి తిరుగుతాడు, పడు ఉంటాడు అలా మంచంలో. కాబట్టి సరసిలో నుండి పొడగని సంభ్రమించి, ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి, ఒక్కసారి భుగ 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 చప్పుడు చేసింది, ఫూత్కారం చేసింది. ఆ ఏనుగు సంగతి చూడాలనుకుంది, నీళ్లల్లోకి వెళ్ళిపోయింది. ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి, నీళ్లల్లోనే దూకుతున్నట్టుగా తొందరగా వస్తుంది లోపల నుంచి. పైన నీటి కదలికని బట్టి మొసలు వస్తోందని గ్రహిస్తారు అనుభవం ఉన్న వాళ్ళైతే, అది ఏమిటో అని చూసే లోపల పట్టి లాగేస్తుంది. ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భానుపగిది. తప్పుకుంటాడు గజేంద్రుడు సుమా, బెంగ పెట్టుకోకండని కొంచెం బలహీన మనస్తత్వం ఉన్నవాళ్ళు గజేంద్ర మోక్షం జరుగుతున్నారేమో, దెబ్బతింటారని భయపడి కొంచెం ధైర్యం ఇచ్చారు పోతన గారు. రాహువు సూర్యుడిని పట్టుకున్నట్టు అన్నారు. రాహువు సూర్యుడిని పట్టుకున్న వదిలేయాలిగా, మళ్ళీ సూర్యుడు ప్రకాశిస్తాడు. కాబట్టి పాను కబళించి పట్టు స్వర్భానుపగిది, ఒక్క మకరేంద్రుడిభరాజు నుడిసిపట్టే. వెళ్ళి ఆ ఏనుగు యొక్క కాలుని చటుక్కును పట్టుకుంది. ఆయనంత అమాయకుడు ఏమిటి, అప్పటికి ఇంకా బలం ఉంది. లోపలికి వెళ్ళి ఒక్కడే కూర్చుని ముక్కులో గొట్టాలెట్టి ఆ ద్రవపదార్థం ఎక్కించి రకరకాల మందులు ఎక్కించి చేసే వరకు ఒక వారం 10 రోజులు ఓపిక ఉండదు. కాబట్టి ఉంది ఆయనకి ఇంకా ఓపిక. అందుకే ఆయన ఏం చేశాడంటే మొసలి పట్టుకుందని గమనించాడు. గమనించి తన యొక్క దంతాల చివర భాగాలతో దాని యొక్క పొలుసుల లోపలికి గుచ్చుకునేటట్టుగా పిడుగుపాట్లు కింద గుచ్చాడు. గుచ్చి తొండానికి చుట్టి ఒక్కసారి దాన్ని ఎత్తి అవతలకి విసిరి బారేశాడు సరోవరంలో. ఇప్పుడు ఆయనకి ఇక సరోవరంలో ఉండడం ఇష్టం లేదు, ఎంత తొందరగా గట్టెక్కిపోవాలన్నది ఆయన లక్ష్యం. మరి మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? 1,00,000 కోటి కరణీనాథుండనయ్యుండి ఆడారు, ముచ్చుపుచ్చిప్పలెట్టారు, తామర తూళ్ళేశారు, తామర పూలేశారు,
ఆయన మీద నీళ్లు పోశారు, పుప్పుడి వేశారు. వీళ్ళందరూ ఏమయ్యారు అంటే గట్టెక్కి నించున్నారు. ఈయన్ని పట్టుకుని ఈయన కై అనగానే వాళ్ళు గట్టెక్కేశారు. ఎవడి బాధ వాడు అనుభవించాలి. ఇప్పుడు ఆ మొసలికి ఆయనకి యుద్ధం అంతే. మిగిలిన వాళ్ళందరూ నిజంగా తలోకాలు వేసి తొక్కేస్తే ఆ మొసలి ఎందుకు పనికిరారు. కానీ వాళ్ళు అలా రారు, తొక్కరు, ఎవరి కూడా వాడిది. కాబట్టి అందరూ ఒడ్డున నించున్నారు. ఇప్పుడు ఈయన పాపం ఒక్కడే యుద్ధం చేసుకుంటున్నాడు. ఎవడి కోసం చేస్తాడు? కరి దిగుచు మకరి సరసికి కరిదరికి నిమకరి దిగుచు గర్ర కరి బెర్రయన్ కరికి మకరి మకరికి కరి భరమనుచును అతల కుటల భటుల రుదుపడెన్. ఆ పద్యాలు కూడా పోతన గారికి అలా పడ్డాయి. ఎందుకనంటే యుద్ధం అలా జరుగుతోంది. మొసలి యొక్క ఆలోచన ఏనుగు పైకి ఎక్కకూడదు, ఏనుగు యొక్క ఆలోచన తన పైకి ఎక్కేయాలి. కాబట్టి ఏనుగు 4 అడుగులు ముందుకు వెళ్ళేటప్పటికీ మొసలి బలం తెచ్చుకొని అడ్డడిపోతుంది, అడ్డడిపోయి నీళ్ళలోకి లాగేస్తుంది. ఏనుగు మొసలిని దూరంగా విసిరేసి అది కొంచెం ఓపిక తెచ్చుకొని అడ్డొచ్చే లోపల తను గట్టెక్కేయాలి. తొండంతో చుట్టేస్తోంది, విసిరేస్తోంది, మళ్ళీ దగ్గరికి వస్తోంది. ఏనుగిలా కొంచెం గట్టు దగ్గర వరకు వెళ్ళడాన్ని చూస్తోంది. గబగబ గబగబ నీళ్ళల్లోంచి వచ్చి ఎగిరి పైకెక్కి వీపు కరిచేసి వెనక్కి పడి తోక కరిచి మళ్ళీ కాలు పట్టుకుని నీళ్ళలోకి లాగేస్తోంది. ఎలాగైనా ఏనుగు యొక్క శక్తి నశించిపోవాలని మొసలి కోరిక, ఎలాగైనా మొసలి నీరసపడిపోతే గట్టెక్కేద్దామని ఏనుగు కోరిక. ఇద్దరూ అలా కొట్టుకుంటున్నారు. ఎన్నాళ్ళు కొట్టుకున్నారు అంటే 1 రోజు కాదు, 2 రోజులు కాదు. అలయక సొలయక వేసట నొలయక కరి మకరి తోడను దండత రాత్రులు సంజలు దివసంబులు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరముల్ అన్నారు పోతన గారు. ఏమి పద్యరచనండి అసలు. 1000 అంటే సంస్కృతంలో సహస్రం, సహస్రం అంటే అనంతం. అది ఈనాటి పోరు కాదు, అనంతం. ఆ పోరు అలా కొనసాగుతూనే ఉంది. మకరితోడ పోరు మాతంగ విభుని, ఆ మొసలితో పోరాడుతున్నటువంటి తన భర్త అయిన ఏనుగుని ఇన్ని లక్షల కోట్ల ఆడ ఏనుగులు చూస్తున్నాయి, గట్టెక్కి నించున్నాయి. ఒక్కరిని డించిపోవ కాళ్ళు రాక. తెలుగులో మనం యథార్థంగా వాడే మాట ఇది, తరచుగా వాడతాం. వెళ్ళిపోవడానికి కాళ్ళు రాలేదండి అంటారు. కాళ్ళు రాలేదండి అంటే కాళ్ళు ఎందుకు వస్తాయి అంటే మనసు రాలేదని. కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయూధంబు. ఆడ ఏనుగులన్నీ ఒడ్డు నిలబడి చూస్తున్నాయి, ఏమవుతుంది ఏమవుతుంది, మా ఆయన గెలుస్తాడా, మా ఆయన గెలవాలని ప్రార్థన చేస్తున్నాయి, కుంకుమార్చనలు చేస్తున్నాయి, అభిషేకాలు చేసుకుంటున్నాయి, ప్రసాదాలు తీసుకొస్తున్నాయి, విభూతి ఎడుతున్నాయి, బొట్లు ఎడుతున్నాయి, అక్కడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తున్నాయి, పువ్వొట్టుకొచ్చి తలలో పెడుతున్నాయి, ఈయనతో చెవిలో చెప్పి ఏమంటే అక్కడికి వస్తానని మొక్కుకోండి అంటున్నాయి, మీది కొడుతున్నాయి. ఏదో అవి చేయగలిగినవన్నీ అవి చేస్తున్నాయి తప్ప అంతకన్నా అవి ఏం చేస్తాయి? పాలు పంచుకోవడం సాధ్యం అవుతుందా? అందుకే గజేంద్ర మోక్షణం నిత్యపారాయణ చేసుకో, నీ సంగతి నీకు తెలుస్తుందన్నారు. కొన్ని నిత్యపారాయణ పెట్టారు. ఎందుకంటే ఇది బాగా రోజు చదువుకో, అందున నిద్ర లేవగానే చదువుకోమన్నారు. నిద్ర లేవగానే చదువుకుంటే పడుకోపోయే వరకు ఒళ్ళు దగ్గర పెట్టుకు బతుకుతాడని. ఈలోగా మెల్లిమెల్లిగా ఏనుగు ఓపిక తగ్గుతోంది. నీళ్లల్లో ఉందేమో స్వస్థానం, మొసలికి బలం పెరుగుతోంది. అయినా యుద్ధం ఏనుగు చేస్తూనే ఉంది, ఆపలేదు. ఓపిక కొద్దీ దంతాలతో పొడుస్తోంది, తొండంతో కొడుతోంది, కాళ్ళతో తొక్కుతోంది. ఇటువంటి సందర్భంలో అటువంటి ఉపమానం పోతన గారు ఎక్కడ తీసుకొచ్చారో తెలియదు. పాదద్వంద్వము నేలమో పిపవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మపదావలంబన క్రీడించు యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించకరి పాదాక్రాంత నిర్వక్రమై అన్నారు. అయితే ఈ పద్యంలో పోతన గారి గొప్పతనం ఎక్కడుందంటే ఏనుగు యొక్క ఓపిక అంతా తగ్గిపోయింది. ఇక ఓపిక తగ్గిపోయి యుద్ధం కూడా సరిగ్గా చెయ్యలేక నీరసపడిపోయినటువంటి ఏనుగుకి పొట్ట కొరికేసింది, తోక కొరికేసింది, వీపు కొరికేసింది. అనేక మాటలు ఏనుగు నీళ్లలో పడిపోయింది. లేచి బలం తెచ్చుకుని 2 అడుగులు వేసేటప్పటికి మళ్ళీ వచ్చి ఎగిరి కొరికి కింద పడేస్తోంది. ఇక ప్రాణాలు పోయేటట్టుగా చెయ్యడం కోసం ప్రయత్నిస్తోంది. నిజంగా అంత పెద్ద ఏనుగు నీళ్లల్లో అలా పడిపోయి లేచి ఎక్కబోతూ ఉంటే, మళ్ళీ మొసలి కొడుతూ ఉంటే, మళ్ళీ పడిపోతూ ఉంటే, మనమే ఒడ్డున నిలబడి చూస్తున్నాం అనుకోండి, ఆ నీళ్ళన్నీ ఎర్రగా నిత్తుటితో కలిసి రంగు మారుతున్నాయి అనుకోండి, మనసు కదిలిపోతుంది. అదొక్కసారి చూపించి మిమ్మల్ని మళ్ళీ పక్కకి తీసుకెళ్ళారనుకోండి, మీ కళ్ళల్లో అలా మొసలి కాలు పట్టుకోవడం, ఏనుగు కాలు కొరికేసి పుండడిపోయి కింద పడిపోయిన ఏనుగు, అది మాత్రం
ఇక ఏనుగు కదలదలే అని చెప్పి పడిపోయిన ఏనుగు యొక్క పాదాన్ని పట్టుకొని కర్ర కర్ర నోట్లో పెట్టుకొని కొరికేస్తుంటే లేవలేక ఏనుగు పడుతున్న బాధ పద్యరచన చేస్తున్న పోతన గారి సున్నితమైన మనసుని కలచేసింది. కలచేస్తే ఆఖరి పాదంలో ఏమైపోయిందంటే నిష్ఖేద బ్రహ్మ పదావలంబన క్రియన్ క్రీడించు యోగీంద్రు మర్యాదన్ నక్రము విక్రమించ కరి పాదాక్రాంత నిర్వక్రమై కింద రావొత్తు అన్ని మాటలు పడిపోయి. ఎందుకని? కా అన్న తెలుగు అక్షరం హల్లుల్లో మొదటిది. కా బొద్దుగా ఉంటుంది అక్షరం ఉండి ఏనుగు పాదం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఏనుగు పాదం గుండ్రంగా ఉంటుంది. క రాసినప్పుడు ఏనుగు పాదంలా ఉంటుంది. దానికి రావత్తేశారనుకోండి ఇలా అర్ధచంద్రాకారంగా మొసలి నోరు తెరిచి దాన్ని పట్టుకున్నట్టు ఉంటుంది. క్ర అంటే ఏనుగు కాలుని మొసలి పట్టుకున్నట్టు ఉంటుంది. అది మనసుని పట్టేసింది పోతన గారిని. సున్నిత హృదయుడు కదూ. భగవద్భక్తి కలిగిన వాళ్ళందరూ సున్నిత మనస్కులే. అందుకే వాల్మీకి మహర్షి క్రౌంచ పక్షిని కొడితే చూడలేకపోయారు. రామాయణం పుట్టింది. ఆ బాధ, ఆ ఏనుగు పడుతున్న బాధ పోతన గారు పడిపోయారు. పడిపోయి నక్రము విక్రమించకరి పాదాక్రాంత నిర్వక్రమై అని పడింది పద్యం. ఆ గజేంద్రమోక్షణ పద్యాన్ని బట్టి పోతన గారి హృదయ సౌకుమారి అని చెప్తుంటారు పెద్దలు. అందుకే మత్తేభ వృత్తాలు ఎక్కువ పడ్డాయి. మత్తేభం అంటే ఏనుగు. మత్తేభ వృత్తం పడింది అంటే ఆయన మనసులో ఆ ఏనుగే తిరుగుతోంది. ఆ ఏనుగే అబ్బా ఏం బాధ, ఏం బాధ, ఎప్పటికి బయటపడుతుంది, ఎప్పటికి బయటపడుతుంది, అది ఆయన బాధ. అది అనుకుంది మనసులో ఏనుగు. చాలా కాలం పోరాటం చేసింది. పృథుశక్తిన్ గజమా జలగ్రహముతో వ్యాసుల వారి మాటల్ని యథాతథంగా అంధీకరించారు. ఆయన అఘాసురుడు అన్నారనుకోండి, పాపపు రక్కసుడు అంటారు పోతన గారు. ఎలా పడ్డాయో ఆ మాటలు మహానుభావుడికి. ఆయన అన్నారు, పృథుశక్తిన్ గజమాజలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలంబై తనలావు వైరిబలమున్ చింతించి మిథ్యామనోరథమింకేటికి దీని గెల్వసరి పోరంజాలరాదంచు ఇట్లను పూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితో. పృథుశక్తిన్ భూమి మీద ఉంటేనే బలం ఏనుక్కి. పృథుశక్తిన్ గజమా జలగ్రహముతో, గ్రహం అంటే పట్టుకుంటుంది, సంసారం పట్టుకునేవి, మృత్యువు, సంసారము, పాశము, ఇవన్నీ పట్టుకునే లక్షణాలు ఉన్నవి. అందుకని వ్యాసుల వారు గ్రహం అన్నారు. అదే మాట పోతన గారు తీసుకొచ్చారు. గజమా జలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి చాలా కాలం యుద్ధం చేసింది. సంశిథిలంబై తనలావు, తన ఇక శక్తి పోయింది, ఇక నేను యుద్ధం చేయలేనని తెలిసిపోయింది. ఏదో బతికుండగా మరీ అలా తొండంతో కూడా కొట్టకుండా ఏముంటుంది, ఎందుకంటే ఆ బాధ కొద్దీ ఏదో తొండం తీస్తోంది, కొడుతోంది, ఒక్కసారి దంతం తీస్తోంది, పొడుస్తోంది, లేవడానికి ప్రయత్నిస్తోంది, కానీ ఇక మొసలి ఆక్రమించేసిందని తెలిసిపోయింది. కాబట్టి తనలావు వైరిబలమున్ చింతించి మిథ్యామనోరథం ఇంకేటికి. ఎందుకు ఇంకా అనవసరంగా ఇంకా ఏదో బతుకుతానన్న ఆశ అనవసరం, ఈ సంసారంలోంచి బయటపడతానన్న ఆశ అనవసరం, బయటపడలేదు. కాసేపు భగవంతుడి దగ్గర కూర్చుని ధ్యానం చేసి అమ్మయ్యా ఏదో భగవంతుడి వైపు అనురక్తి కలిగింది అనేటప్పటికీ సంసారంలో ఎటువైపు నుంచో ఏదో ముచ్చటొచ్చి మళ్ళీ నొక్కేస్తూ ఉంటాడు. ఇక బయటపడలేదు, తెలిసిపోయింది నాకు అని అన్వయం అటు చేయండి, లేకపోతే అది గజేంద్ర మోక్షం అవ్వదు. లోపల అలా అనుకుంటూ ఉండాలి మళ్ళీ, లేకపోతే అది నిత్యపారాయణ ఎందుకు, ఏనుక్క చెప్పడానికి చందమావ కదా, కాదు కదా. కాబట్టి తనలావు వైరిబలమున్ చింతించి మిథ్యామనోరథమింకేటికి దీని గెల్వసరి పోరంజాలరాదంచు ఇట్లనే, ఇక నేను దీంతో గెలవలేను, యుద్ధం చేయలేను అని ఇట్లను పూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితో. అది ఈ జన్మలో చేసినటువంటి పుణ్యం కాదు. అప్పుడు ఏనుక్కి భగవంతుడు గుర్తు రావడానికి కారణం పూర్వజన్మలలో చేసుకున్న పుణ్యం. ఇప్పుడు ఈ జన్మలో ఈ క్షణంలో నీకు పరాకు కలిగితే భగవన్నామమును ఆశ్రయించు. నువ్వు తెలిసో తెలియకో ఇప్పుడు పట్టుకున్న పుణ్యమేదో, పట్టుకున్న భగవన్నామేదో అది నీకు ఉత్తర జన్మల యందు కాపాడడానికి సాధనమవుతుంది. పట్టుకో, వైక్లభ్యమొద్దు, ఇందులో విలంబనమొద్దు, జాగ్రత్త, పట్టుకో. లేకపోతే గజేంద్రుడికి ఎలా గుర్తొచ్చింది ఒక ఏనుక్కి, పూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితో. పోతన గారు స్పష్టంగా చెప్తున్నారు, అది ఈ జన్మ పుణ్యం కాదు, పూర్వజన్మ పుణ్యం. ఇప్పుడు అంటున్నాడు గజేంద్రుడు, నానానీకపయూధముల్ వనములోనన్ పెద్ద కాలం సమ్మానింపన్ దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందలలతంత ఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చిది భయం బిట్లోకదే ఈశ్వరా అన్నాడు.
ఈశ్వర ఎటువంటి బ్రతుకు బ్రతికాను, ఎక్కడో నానానేక పయూధముల్ వనములోనన్ పెద్ద కాలమ్ము సన్మానింపన్, అరణ్యంలో కొన్ని లక్షల కోట్ల ఏనుగులు నా పరివారంగా ఉంటే వాళ్ళకి అధినాథుడనయ్యుండి మద్దానంభ పరిపుష్ట చందనలతంత ఛాయలందుండలేక, ఎంత పెద్ద మాట వేశాడండి. అప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నాడు, నేను అనేక మందికి అనేక దానాలు చేసినప్పుడు ఇదం నమమా అంటూ నీళ్లు విడిచిపెట్టాను. ఆ విడిచిపెట్టిన నీళ్లు ఏరులై ప్రవహిస్తే అక్కడ చందనపు తోటలు పెరిగాయి, చందనపు చెట్ల తోటలు. ఆ చందనపు చెట్లు తోటలు పెరిగింది నేను ఇదం నమమా అంటూ విడిచిపెట్టిన నీళ్ల ధారలు ఏరులై ప్రవహిస్తే. ఆ చందనపు చెట్ల కింద నేను పడుకోక ఎందుకు వచ్చినట్టు ఈ సరోవరానికి? వీళ్ళు తామర పూలు వేశారు, తామర తూళ్ళు వేశారు, ఆల్చిప్పలు వేశారని నిష్కారణంగా ఎందుకు ఇందులో నిలబడినట్టు, ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకున్నట్టు అంటే, దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందనలతాంత ఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చిది భయం బిట్లు కదే ఈశ్వర. భయమే మృత్యు. అందుకే మృత్యుదారు కుఠారిక అని ఆ తల్లికి పేరు. కాబట్టి ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఆలోచించాడు. ఆలోచించి, ఓ ఉన్నాడు ఉన్నాడు ఒకడున్నాడు అని అంటూ ఉంటారు, వాడిని పిలిస్తే వాడు వస్తాడు, వాడు కాపాడతాడు అని అంటూ ఉంటారు. అటువంటి వాడిని నేను పిలిచే ప్రయత్నం చేస్తాను, వాడు తప్పకుండా నన్ను వచ్చి కాపాడతాడు అనుకున్నాడు. అనుకున్నప్పుడు విచిత్రం ఏమిటంటే, ఏ పేరు పెట్టి పిలవలేదు, ఏ రూపాన్ని చెప్పలేదు. నామం ఉంటే రూపం ఉంటుంది, రూపం ఉంటే నామం ఉంటుంది. అదే మాయ నిజానికి. గజేంద్రుడి యొక్క ప్రార్థనలో గొప్పతనం ఏమిటంటే, అసలు ఏ నామాన్ని ఆయన చెప్పాల. శివ అన్నాడు అనుకోండి, ఏదో ఫలానా విధంగా ఉంటాడండి అనొచ్చు. విష్ణువు అన్నారనుకోండి, ఇలా ఉంటాడండి అనొచ్చు. బ్రహ్మ ఇలా ఉంటాడు, సుబ్రహ్మణ్య ఇలా ఉంటాడు, వినాయక ఇలా ఉంటాడు. లేకపోతే ఏమంటే పెద్ద బొజ్జు ఉంటుంది, లంబోదరం, ఏనుగు చెవులు ఉంటాయి, ఆ వినాయకుడు అండి అనొచ్చు. రూపము చెప్పలేదు, నామము చెప్పలేదు, కానీ శరణాగతి చేస్తున్నాడు. శరణాగతి పరమశక్తివంతమైన సిద్ధాంతం. మీరు త్రికరణ శుద్ధిగా శరణాగతి చేశారనుకోండి, అద్వైత మార్గంలో నయితి 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 అంటూ చిట్ట చివర పరమసత్యాన్ని తెలుసుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నంలో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి శరణాగతి సిద్ధాంతం కూడా వెళ్ళి కలిసిపోతుంది. కాబట్టి శరణాగతి చేస్తున్నాడు ఇప్పుడు. కాబట్టి రావాలి. ఎవరు రావాలి అంటే ఎవరిని పిలుస్తున్నాడు? దేవతలకు అర్థం కాల. అది గజేంద్ర మోక్షణంలో ఉన్న గొప్పతనం. దేవతలు అయోమయానికి లోనయ్యారు. మనలో ఎవరిని పిలుస్తున్నాడు? 33 కోట్ల మంది దేవతలు నిలబడ్డారు. శరణాగతి వెళ్ళాలి, కానీ ఎవరు వెళ్ళాలి? వ్యాసుల వారు భాగవతంలో సంస్కృత భాగవతం చేస్తూ తస్మై నమ పరేశాయ బ్రహ్మణే అనంతశక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాద్యక్షసాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమ సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధితకర్మాణో హృదియోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగేశం తం నతోస్పృహం నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమామ్నాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ అనిపించారు ఏనుగుతోటి. ఒక నామము లేదు, ఒక రూపము లేదు, ఏమీ లేదు. భగవంతుణ్ణి ఉద్దేశించి ప్రార్థన చేసి నువ్వు రావాలి. యథాతథంగా ఆంధ్రీకరించారు పోతన గారు. అది మహానుభావుడికి సరస్వతీదేవి యొక్క కటాక్షం. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోలమ్మిన వెల్పుటమ్మన మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని అడిగి గదు మొదలెట్టారు. అందుకే ఘంటం అలా పడిపోయింది. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్. శరణాగతి చేశాడు. అసలు ఈ సమస్తమైనటువంటి జగత్తు ఎవరి నుంచి సృష్టింపబడుతోందో, ఈ సమస్త జగత్ ఎవరి యందు నిలబడుతోందో, ఈ సమస్త జగత్ ఎవరి యందు లయమైపోతోందో, ఈ సమస్తమైనటువంటి జగత్తుకి ఎవడు ఆధారమయ్యున్నాడో, ఎవడు ఘోర రూపంతో ఉంటాడో, ఎవడు శాంత రూపంతో ఉంటాడో, ఎవడు సమస్తమునకు ఆధారమైన వాడో,
ఎవరు సమస్తమును నిర్వహిస్తున్నారో అటువంటి వాడు నన్ను అనుగ్రహించుగాక. ఏ పేరు ఆయన చెప్పలేదు, ఏ రూపాన్ని ఆయన చెప్పలేదు. చెప్పకుండా లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబకు పెంజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగువతని నీ సేవింతున్. ఈ లోకములలో ఉన్నవాళ్ళు, ఈ లోకములను పరిపాలిస్తున్న వాళ్ళు మహాప్రళయంలో నిశ్శేషమైపోయిన తరువాత, సూర్యచంద్రుల యొక్క గమనం ఆగిపోయిన తరువాత, కటిక చీకట్లు ఆవరించిన తరువాత, ప్రళయజలములు మాత్రమే మిగిలిపోయిన తరువాత, ఏ వెలుగు సహాయం అవసరము లేకుండా వెలిగే ఒక్కడున్నాడో వాడు నన్ను రక్షించుగాక. నత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతోభాతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుందే వేదం. అలా ఆ వెలుగులకు వెలుగైన వాడు, ప్రళయం తర్వాత కూడా ఉండి వెలుగుగా నిలబడగలిగిన వాడు ఎవరున్నాడో వాడు నన్ను కాపాడాలన్నాడు. స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక, తిర్య కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణభేద సరసప్రకాశి కాక, వెనుక నన్నియుతానగు విభుతలంతో. నేను ఏ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానో ఆ భగవంతుడు స్త్రీ కాదు, ఆ భగవంతుడు పురుషుడు కాదు, ఆ భగవంతుడు నపుంసకుడు కాడు, ఆ భగవంతుడు కర్మకాడు, ఆ భగవంతుడు నా వెనక నుండి కర్మల యొక్క ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి గొప్ప తేజపుంజం. అటువంటి వాణ్ణి నేను, నన్ను రక్షించమని అడుగుతున్నాను అన్నాడు. నిజం, భగవంతుడు స్త్రీయా, భగవంతుడు పురుషుడా, భగవంతుడు నపుంసకుడా, మీరు ఏ రూపంలో ఎలా పిలిస్తే అలా పలకడం ఆయన యొక్క గొప్పతనం. కాబట్టి అటువంటి భగవంతుణ్ణి నేను పిలుస్తున్నాను. నర్తకు భంగిపెక్కగు మూర్తులతో ఎవ్వడాడు, మునులు దివిజులను కీర్తింపనేర ఎవరిని, వర్తనమురులెరుగనట్టి వాని నుతింతున్. ఉన్నది ఆ ఒక్కడే ఇన్ని రూపాలతో ఉన్నాడో. ఏకస్త్వమేవ బహుధా భవభాసిలోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరీ ప్రియ సుఖాశ్రయ మల్లినాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు శ్రీశైలంలో. ఆ ఉన్న ఒక్కడే ఇన్ని రూపములను పొందుతుంటాడు. అన్ని రూపములు పొంది ఒక నటుడిలా నర్తించగలిగినటువంటి సమర్థత కలిగిన వాడెవడో, ఎవరిని మునులు ఋషులు కూడా నుతించలేరో, ఎవడి వర్తనము ఎవడికి అర్థము కాదో అటువంటి వాడు నన్ను కాపాడాలని నేను వాణ్ణి ప్రార్థన చేస్తున్నానన్నాడు. ఇంతవరకు బానే ఉంది. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలిన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండనడు వాడు కలడో లేడో అన్నాడు. సంశయాత్మ వినశ్యతి. అక్కడ అనుమానం వచ్చింది. అంత ధృతితో అన్నాడు కానీ ఇక్కడ మొసలి కొరికేస్తోంది. ఇక తనకి ఓపిక పోయింది. ఇక తాను యుద్ధం చేయలేడు, ఇక తొండం ఎత్తలేడు, ఇక దంతంతో పొడవలేడు. కానీ కలడందురు దీనులయడ, ఆయనకి ఏదో డబ్బున్న వాళ్ళు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు, రాజ్యాలు పాలించేవాళ్ళు వాళ్ళు కాదు కావలసింది. దైన్యముతో ఉండి ఆర్తితో ఉన్నాడని పిలిచిన వారికి వస్తాడని విన్నాను. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలిన్. మీకు చెప్పేదేముంది, తెలిసిపోతుందిగా. పరమయోగి గణముల యందు ఉన్నాడంటారు. కలడందురు అన్ని దిశలను, అన్నిటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అంతర్బహిష్యతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటారు. కానీ కలడు కలండనుడు వాడు కలడో లేడో, ఉన్నాడని చెప్పబడుతున్నవాడు ఉన్నాడో లేడో అన్నాడు. అలా అన్నప్పుడు ఎందుకు వస్తాడు? శరణాగతి ఎందు వాడు ఉన్నాడన్న నమ్మకం ప్రధానం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఉన్నాడని నమ్మి నీ ప్రయత్నం ఆపి నీ బలహీనత చెప్తే వస్తాడు తప్ప ఉన్నాడో లేడో అన్న అనుమానం ఉంటే నీకెందుకు వస్తాడు? ఉన్న ఓపిక కూడా అయిపోయింది. ఎంత పొడవాలో అంత పొడి చేసింది మొసలి. ఇక ప్రాణములు కడంటి పోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక స్మృతి కూడా లేదు సరిగ్గా. మృత్యువునకు దగ్గరగా తాను ఎలా ఉన్నాడో ఈశ్వరుడికి చెప్పాడు. అప్పుడు అన్నాడు, కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు, చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు, లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలెరుంగుచు తన్ను మొరగువాడు, అఖిల రూపముల్ తన రూపమైనవాడు, ఆది మధ్యాంతములు లేక ఎరలువాడు, భక్త జనముల దీనుల పాలివాడు, వినడే చూడడే తలపడే వెగరాడే అన్నాడు. ఇక్కడ పోతన గారి ఏనుక్కి సంస్కృతంలో ఉన్న ఏనుక్కి తేడా ఇక్కడ వచ్చేసింది. కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు.
నేను శరణాగతి చేస్తున్నాను, వాడు ఉన్నాడని పరిపూర్ణంగా నమ్మి చెప్తున్నాను. ఇక నా వంతు యుద్ధం ఏమీ లేదు, ఇక నేను చేయగలిగింది లేదు. వాడు రావాలి, వాడు నన్ను రక్షించాలి. వాడికి ఉన్నవాడు లేనివాడని లేదు. ఇప్పుడు రమ్మంటున్నావు కదా, ఒకప్పుడు ఏం చేశావని అడిగేవాడు కాదు. ఇప్పుడైనా ఆర్తితో పిలిస్తే వస్తాడని నమ్మి పిలుస్తున్నాను. నీ దగ్గర ఏముందని అడిగిరాడు. వృషద్విచిత్రతల్పయోర్ భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే అంటారే, అలా ఆయన సమప్రవృత్తి కలిగినటువంటి వాడు. కాబట్టి కలుగడేనాపాలి కలిమిసం దేహింపకలిమిలే ములులేక కలుగువాడు. నా కడ్డబడరాడి నలిన సాధువుల చేబడెడి సాధువుల కడ్డుబడుడెవాడు. సాధుపురుషులైనటువంటి వారికి ఆపద వచ్చినప్పుడు వారు ఎలుగెత్తి అరిచి పిలిస్తే పరిగెత్తుకొచ్చేవాడు. శరణాగతి చేస్తే వచ్చేవాడని చెప్పబడిన వాడెవరున్నాడో వాడు వచ్చి నన్ను రక్షించాలి అంటూ చూడడే నా పాటు చూపుల చూడక చుచువారల కృప చూచువాడు. ఆర్తితో ఆయన ఉన్నాడని నమ్మి చూస్తూ నిలబడిన వారి కోసం రక్షించడం కోసం పరుగు పరుగున వచ్చే లక్షణమున్నవాడు రావాలి. అంతేకాదు మొరలిరుంగుచు తన్ను మొరగువాడు. ఇక్కడ పడింది పెద్ద ఇబ్బంది. ఆ వచ్చినప్పుడు ఇన్నాళ్ళు నేనేం చేశానని అడగడన్న విషయం రూఢం. కానీ పోతన గారి ఏనుగు చేసిన శరణాగతిలో ఇక్కడ వచ్చేసింది తేడా. అక్కడ అంది లీలతో నామ రాలింపడే మొరగుల మొరలిరుంగుచు తన్ను మొరగువాడు. నేను శరణాగతి చేసి పిలుస్తున్నాను కాబట్టి తనను తాను మరిచిపోయి రావాలి. ప్రహ్లాదుడి కోసం వచ్చినట్టు ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెంతెందు వెతకి చూచిన అందందేగలడు దానవగ్రని వింటే అంటే ఈ నీళ్లలోంచో చేపలోంచో కప్పలోంచో పీతలోంచో గట్టులోంచో మట్టిలోంచో పుట్టలోంచో వస్తే నేను ఒప్పుకోను. ఎక్కడి నుంచో రావాలి. నేను ఎంత బాధపడినా నమ్మకంతో పిలిచినందుకు తనను తాను మరిచిపోయి రావాలి అని అఖిల రూపముల్ తన రూపమైనవాడు వినడే చూడడే తలపడే వేగరాడే. అటువంటి వాడు వినడా, చూడడా, నన్ను నా గురించి స్మరించడా, పరిగెత్తు రాడా, రావాలి. నేను శరణాగతి చేస్తున్నాను, ప్రాణాలు పోతున్నాయి, నమ్మి నా ప్రయత్నం వదిలేసి పిలుస్తున్నాను. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబుల ఠావుల్ తప్పెను మూర్ఛ వచ్చే తనువుండసెన్ శ్రమం వయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరం బెరుగా మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అన్నాడు. లావుక్కింతయు లేదు, తన బలహీనతని చెప్తున్నాడు. ఇప్పుడు సంపూర్ణ శరణాగతి అవుతాను, నాకిక బలం లేదు. ధైర్యము విలోలంబయ్యే, నేనేదో సాధించగలను, ఈ మొసల నుంచి తప్పించుకోగలనన్న ధైర్యం ఎప్పుడో పోయింది. ప్రాణంబుల ఠావుల్ తప్పెను, ప్రాణములు తమ తమ స్థానముల నుంచి పైకి లేచిపోతున్నాయి. మూర్ఛ వచ్చే, ఏమీ తెలియట్లా, కళ్ళ ముందున్నది కనపట్టల్లా, చెవులకేమీ వినపట్టల్లా, ఏదో అగమ్యగోచరమైనటువంటి మగతలోకి వెళ్ళిపోతున్నాను. మూర్ఛ వచ్చే తనువున్ డస్సెన్, అంపశయ్య మీద ఉన్న భీష్మాచార్యుల వారిలా ఒళ్ళంతా నిప్పి ఎన్నేళ్ళు చేశాను యుద్ధం, ఎన్ని మాటలు గురికేసింది, ఎన్ని ఇంజక్షన్లు, ఎన్ని ఆపరేషన్లు, ఎన్ని మందులు, ఎన్ని గొట్టాలు, ఎన్ని పొడుపులు, ఎన్ని రక్తాలు, ఎంత అల్లరి. కాబట్టి తనువుండస్యన్ శ్రమం వయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరం బెరుగా, నువ్వు తప్ప నన్ను రక్షించేవాడికి ఒకడు ఉన్నాడని నేను ఇప్పుడు నమ్మట్లేదు. కాబట్టి రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఓ కమలాప్త, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర కుయ్యో, ఓ కవియోగి వందిత, ఓ సుగుణోత్తమ మునీశ్వర మనోహర, ఓ శరణాగతామరానోక, ఓ విమల ప్రభావ రావే కరుణింపవే శరణార్థిని నన్ను కావవే. ఆయన యొక్క గుణములు చెప్పి స్వామి రావా, నన్ను కాపాడవా అన్నాడు. అక్కడ వరకు ఆగకుండా వెళ్ళిపోయింది పోతన గారి ఘంటం. అక్కడ ఆగారు. మొరలెరుంగుచు తన్ను బొరగువాడు, తనను తాను మరిచిపోయి రావాలంది ఏనుగు. తనను తాను మరిచిపోయి ఎలా రావాలి? సంస్కృత భాగవతంలో అయితే గరుత్మంతుడి మీద వచ్చేసాడు. ఇక్కడ అలా కుదరదుగా, మరిచిపోయి రావాలి. ఎక్కడి నుంచి రావాలి, మరిచిపోయి ఎలా రావాలి? పోతన గారి కొంతసేపు ఆలోచించినా పద్యం నడవల. ఈలోగా సంధ్యావందనం చేసే వేళ అయింది.
సాయంకాలం పుస్తకం అలా ఉంచి గంటం మధ్యలో పెట్టి పుస్తకం మూసేసి కూతుర్ని పిలిచి, అమ్మా గోదావరికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకొస్తానమ్మా, సగంలో ఉంచాను భాగవతం అని చెప్పి కూతురికి చెప్పి వెళ్ళిపోయారు. ఆయన ఇలా 4 అడుగులు వేశారు, మళ్ళీ పోతన గారు వచ్చారు. అదేం నాన్న మళ్ళీ వచ్చేసామంది. అమ్మ పూరించవలసిన పద్యం జ్ఞాపకానికి వచ్చిందమ్మా అని కూర్చొని పూరించారు. పూరించి పెట్టి అమ్మ ఇప్పుడు సంధ్యావందనం చేసుకొస్తానని మళ్ళీ వెళ్ళారు. వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చేసారు. అదేమిటన్నా మళ్ళీ సంధ్యావందనం చేసుకుంటానని మళ్ళీ వెంటనే వచ్చేసామంది. మళ్ళీ వెంటనే వచ్చేయడం ఏమిటమ్మా, ఇందాక కదా వెళ్ళాను సంధ్యావందనం చేసుకొచ్చానన్నారు. మరి నువ్వు వెళ్ళగానే వచ్చావు కదా, వచ్చి పద్యాలు రాశావు కదా అంది. నేను వచ్చి పద్యాలు రాశానా? నేనెక్కడ రాశానమ్మా పద్యాలు, నేను వచ్చి రాయలేదు, ఇప్పుడే వచ్చానన్నారు. లేదు నాన్న నువ్వు వచ్చి రాశావు పద్యాలంది. నేను రాయడం ఏమిటమ్మా అని గ్రంథాన్ని విప్పి చూశారు. ఎక్కడ నుంచి తనను తాను మరిచిపోయి రావాలని పోతన గారి ఏనుగు అన్నట్టుగా ఆయన గంటం నుంచి పడిపోయిందో అక్కడ భాగాన్ని రామచంద్రమూర్తి పూరించాడంటారు. అందుకే ఆ పద్యాలు ప్రత్యేకించి ఆంధ్రదేశంలో అంత ప్రఖ్యాతి. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరమృత సర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాళించి సౌరంభియై. ఎక్కడో అల వైకుంఠపురంబులో, ఆ వైకుంఠపురంలో అంతఃపురంలో అమృత సరోవరం పక్కన ఉన్నటువంటి మందార వనంలో చంద్రకాంత శిలలతో చేయబడినటువంటి గొప్ప పాన్పు మీద కలువ పూలు పరచబడి ఉంటే లక్ష్మీదేవి యొక్క పవిట కొంగు పట్టుకుని క్రీడిస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క చెవిలోకి ఎక్కడో భూలోకంలో ఒక ఘోరారణ్యంలో ఒక సరోవరంలో ప్రాణాలు పోవడానికి సిద్ధంగా ఉన్న ఏనుగు నీళ్లలో పడిపోయన్న కుయ్యి వినపడింది. అది మైక్లో అన్న కుయ్యి కాదు, అంటే శరణాగతి యొక్క శక్తి అది. అందుకని అక్కడ బయలుదేరాడు. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరమృత సర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాళించి సౌరంభియై సిరిగింజప్పడు శంఖచక్రయుగముంచేదోయి సంధింపడే పరివారంబును జీరడభ్రగపతిన్ మన్నింపడు ఆకర్ణికంతరథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. ఆ పవిట కొంగు పట్టుకుని ఉన్నాడు, ఆడుకుంటున్నవాడు ఆడుకుంటున్నట్టు ఉత్తర క్షణం లేచిపోయి చేతిలో ఉన్న పవిట కొంగు వదిలిపెట్టడం కూడా మరిచిపోయి అలాగే పట్టుకొని గబ్బగబ్బా చేతులు పుట్టి వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోవడంలో సిరికింజప్పడు, ఎందుకు వెళ్ళిపోతున్నాడో లక్ష్మీదేవికి చెప్పలేదు. సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదో ఈ సంధింపడు, శంఖచక్రాలు పట్టుకోలేదు. అభ్రగపతిన్ మన్నింపడు, గరుత్మంతుడి మీదకి ఎక్కలేదు. వైకుంఠంలో ఉన్న పరివారానికి చెప్పడు, దగ్గరికి వచ్చిన వాళ్ళతో మాట్లాడు. అయ్యో లక్ష్మీదేవి పవిటి ఇలా చేత్తో పట్టుకెళ్ళిపోతే ఆవిడ పవిటి ఇలా 2 చేతులతో అడ్డు పెట్టుకుని ఎంతసేపు పరిగెడుతుందని గమనించాడు. గబగబా వెళ్ళిపోతున్నాడు. సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదో ఈ సంధింపడే పరివారంబును జీరడభ్రకపతిన్ మన్నింపడ ఆకర్ణికాంత రథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహి. తనను తాను మరిచిపోయి వస్తున్నాడా లేదా? ఇలా తామరదుద్దు చెవిలో పెట్టుకుని ఉన్నాడు, దాని మీదకి ఇలా పడిపోయింది పెద్ద జుత్తు. ఆ జుత్తు ఇలా పైకి కూడా తీసుకోవట్లేదు. ఏమంటే ఎక్కడికి దేవుడి పవిటట్టుకి ఇలా లాక్కుపోతున్నారు, పవిట వదలండి అని లక్ష్మీదేవి గట్టిగా అరుస్తుంటే ఆవిడ అంటే వెనక్కి తిరగడం ఆగడం. ఆ ఏనుగు ప్రాణాలు కాపాడాలని తనను తాను మరిచిపోయి అన్నింటినీ వదిలేసి లక్ష్మీదేవి పవిట కొంగు పట్టుకొని పరిగెత్తుకొచ్చేస్తున్నటువంటి విష్ణువు తను తాను మరిచి వస్తున్న విష్ణువు. పోతన గారి పద్యానికి స్పందించారు విష్ణువు. అది భాగవతంలో పోతన గారి గొప్పతనం. చనుదించన్ఘనుడు ఆ వచ్చేస్తున్నప్పుడు ఆ తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధవ్రాతముం దాని వెనుక పక్షీంద్రుడు ధను కౌమోదికి శంఖచక్ర నికాయంబును నారదుండు ధజనీకాంతుడు తావొచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగువా రాబాల గోపాలమున్. అదొక విచిత్రమైన సన్నివేశం. తన వెంటన్ సిరి ఎక్కడికి వెళ్తుంది మరి? పవిట కొంగట్టుకు తీసుకెళ్ళిపోతుంటే ఆయన వెనకాతల లక్ష్మీదేవి పాపం తలబడుతూ ఆవిడ వెళ్ళిపోతోంది. తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధవ్రాతమున్. వైకుంఠంలో ఉన్న పరివారం అంతా పరిగెడుతున్నారు, ఇదేమిటి లక్ష్మీనారాయణలు ఇలా వెళ్ళిపోతున్నారని.
లచ్చి వెంట నవరోధం వాతము దాని వెనుక పక్షీంద్రుడును. ఇదేమిటి పిలవడు ఎక్కడు, ఇదేమిటి ఇలా వెళ్ళిపోతున్నాడని పిలవకపోయినా సరే ఆయన వెనకాతల రెక్కలోపుకుంటూ ఏదో నన్నయ్య గారు అంటారే, ఆతత పక్షమారుతరయ ప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాత మహార్ణవుండు బలవన్ నిజదేహ సముజ్వల ప్రభాదూత పతంగ తేజుడు తిందయి తాక్షుడు తల్లికిన్ మనఃప్రీతి యొనర్చుతు యగసిన్ భీమజమంబున నబ్రవీదికిన్ అంటారు. అలా రెక్కలల్లారుస్తూ గరుత్మంతుడు వెళ్ళిపోతున్నాడు. తన వెంటన్సిరి లచ్చి వెంట నవరోధవ్రాతముం దాని వెనుక పక్షీంద్రుడును. నారదుండు ధ్వజనీకాంతుడు. ఓహో నారదుడు వచ్చేస్తున్నాడు, ఆ వెనకాతల విశ్వక్సేనుడు వచ్చేస్తున్నాడు, శంఖం వచ్చేస్తోంది, చక్రం వచ్చేస్తోంది, గద వచ్చేస్తోంది, పద్మం వచ్చేస్తోంది. వైకుంఠపురంబునన్ కలుగువారాబాల గోపాలమున్. వైకుంఠంలో ఒక్కళ్ళేడు, ఆబాల గోపాలంతో కలిపి పెద్ద వరస కట్టేసి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే చూసింది లక్ష్మీదేవి, ఇది ఎక్కడి గొడవ, ఇలా వెళ్ళిపోతున్నాడు, పోనీ బానే ఉంది. తను వెంచేయుపదంబు పేర్కొనడ అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో మృత్యులు మృచ్చిరించెరో కలుల్ వేద ప్రపంచంబులం తనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో భక్తులంగని ఈశ్వరుడేడి తిల్పుడని ధిక్కారించిరో దుర్జనుల్. ఆవిడ సర్వసాధారణంగా ఆయన అలా తనను తాను మరిచిపోయి వెళ్ళిపోయేటటువంటి సందర్భాలు ఏ ఉంటాయో అవి జ్ఞాపకం తెచ్చుకుని అలాంటిది ఏమైనా వచ్చిందా ఏమిటనుకుంటోందిట. తను వించేయుపథంబు పేర్కొననాథ స్త్రీ జనాలాపముల్ వినెనో. ఎక్కడైనా ద్రౌపదీదేవి లాంటిది హా ఆర్తత్రాణపరాయణ ఆపద్బాంధవ శరణు శరణందా ఏమి, లేకపోతే రాక్షసులు వచ్చి వేదాలు ఎత్తుకుపోతున్నారా, అమరావతి మీద దాడి జరుగుతోందా, ఎక్కడైనా పరమ భాగవతోత్తముడైన వాడిని రాక్షసులు నిలదీసి ఎక్కడున్నాడు భగవంతుడిని ప్రశ్న చేశారా? అటువంటప్పుడే ఇంత ఆర్తితో పెడతాడు. ఎక్కడైనా ఏమైనా ఇలా జరిగిందా ఏమి అనుకుంటోందిట. ఒక పక్క పవిట పట్టుకు వెళ్ళిపోతున్నాడు, ఇలా చెయ్యడ్డు పెట్టుకుని ఆవిడ నడుస్తోంది, వెనకాతల అంత పరివారం వస్తున్నారు. దగ్గరికి వెళ్ళడానికి భయం, అమ్మ అడుగమ్మా 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 అంటారు. ఏమడుగుతుంది, అడుగుదామని ముందుకు ఎడదామంటే వినడు, వెళ్ళిపోతున్నాడు. గబగబా వెళ్ళడంలో అడుగుపడికి తడబడిపోతోంది. నిజంగా తల్లి పడినటువంటి బాధని పోతన గారు ఎంత అద్భుతంగా వర్ణించారంటే, నిటలాలకములంట నివురు ఝుంఝుమ్మని ముఖ సరోజము నిండము సురుదేంట్లు నలులనోపక చిల్క అలనల్ల చేరి నయోష్టబింబజ్యుతలుడిగిలునుకు సుఖములను దోల చిక్షుర్మీనములకు మందాకి నీ పాఠీన లోకమిగుచు మీన పంక్తులు దాట మీ తీగతో రాయ శంపాలతలుక మింట శరణిగట్టు శంపలను గెలువ చక్రవాకంబులు కుచయుగంబును త్రావి తాకి కొవ్వు సూపు మెలత మొగులు పిరిది మెరుగుతీవయు పోలె జలదువర్ను వెనుక జనిడునప్పుడు అడిగెదనని కడుబడి జను అడిగిన తన మగడు నుడుబడ నిన్నట జడగున్ వెడబెడ సిడిముడిదడబడ అడుగిడు నడుగిడదు జడిమన అడుగిడు నెడలన్. అడుగులు తడబడిపోతే ఎలా పడిపోతుందో డకారం పద్యంలో అలా తిరిగిపోయింది పోతన గారి. అడిగెదను ని కడుబడిచను అడిగిన తన మగడు నుడుబడ నిన్నడయ డగున్ వెడబెడ్డ సిడిముడిద డబడ అడుగిడు నడుగిడ్డదు నెడగు జడిమన్ అడుగిడు నెడలన్. అడుగుదామని కొంచెం ముందుకెడుతుంది, ఆయన మాట్లాడు వెనక్కి తిరగడు, చోటు కాళ్ళల్లో కాళ్ళు పడిపోతున్నాయి, తడబడిపోతోంది, పమిట వదిలితే తప్ప ఆవిడ నిలబడ్డానికి లేదు, పవిట పట్టుకు లాగేస్తున్నాడు, ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఒక పక్క ఈ గొడవ చాలదన్నట్టు ఆవిడ నడిచి వెళ్ళిపోతుంటే నిటలాలకములంట నిమురు ఝుంఝుమ్మని ముఖ సరోజము నిండ ముసురుదేంట్లు. పద్మాననే పద్మఊరు పద్మాక్షి పద్మసంభవే కదా, పద్మల్లా ఉంటుంది ఆవిడ ముఖం. అబ్బా ఎంత పెద్ద పద్మ వస్తోందో, రండి రండి తేనె తాగుదామని తుమ్మిదలన్నీ వచ్చేయట. అయ్యయ్యయ్యయ్యో ఇది ముఖం కాదే, నేను లక్ష్మీదేవిని, ఇది నా ముఖం, ఇది పద్మం కాదు, పొండని ఓ పక్క పవిట కొంగి ఇలా పట్టుకొని ఒక పక్క తుమ్మిదల్ని తోలిందిట. ఆ తుమ్మిదలన్నీ వెళ్ళిపోయేట. నలులనోపక చిల్క అలలల్ల చేరి నయోష్టబింబజ్యుత నుడియనురుకు భారతీదేవి ముంజేతి పలుక చిలుక సదయగ జయాన సద్బ్రహ్మచారి మాకు వేదశాస్త్ర పురాణాది విద్యలెల్ల తరుడి నియాన ఘంటాపదంబు మాకు అంటారు చిత్రనలీయంలో. శారదాదేవి కంచి కామాక్షి చేతుల మీద ఉంటాయే చిలకలు, ఆ చిలకలు చూసేయట. చూసి లక్ష్మీదేవి యొక్క కింది పెరివిని చూసి అబ్బా పెద్ద దొండపండు ఎంత బాగుందో రండి కొరుకుదామని చిలకలు వచ్చేయట. అయ్యో అయ్యో నేను లక్ష్మీదేవిని, ఇది దొండపండు కాదు, నా కింది పెరివి ఆధారం పొండని చిలకల్ని తోలిందిట. ఇంకొంచెం ముందుకెళ్ళిందిట. సుఖములను తోల చక్షుర్మీనములకు మందాకి నీ పాఠీన లోకమెగుచు. ఆ ఆకాశగంగా నదిలో ఉన్న చేపలు లక్ష్మీదేవి ముఖాన్ని చూసి, ఆ ముఖంలో ఉన్న కన్నులు చూసి, ఆ కళ్ళు అచ్చు చేప పిల్లల్లా ఉంటాయి కదా, వక్రలక్ష్మి పరివాహ చలన్మీన అభలోచన. చేప పిల్లలు ఎలా ఉంటాయో అమ్మవారి కళ్ళు అంత అందంగా ఉంటాయిట. తవాపర్ణే కర్ణే జపనయన పైశూన్యచికితాః నిలీయంతే తోయే నియతమనిమేషాః శఫరిక ఇయంచ శ్రీర్బద్ధచ్చదపుటకవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశచ విఘటయ్య ప్రవిశతి అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు. అలా మీనాక్షి చేప పిల్లల్లాంటి కళ్ళున్నాయేమో చూసేయట చేపలు.
ఆకాశగంగలో ఉన్న చేపలు చూసి అబ్బా చిన్న చిన్న చేపలు వస్తున్నాయి రండి మింగేద్దామని పెద్ద చేపలు వచ్చేయట. అయ్యో అయ్యో నా చేపలు కావే, నేను లక్ష్మీదేవిని నా కళ్ళు పొమ్మని చేపల్ని తోలేసిందిట. ఇంకొంచెం ముందుకెళ్ళిందిట. శంపాలతికతోడ ఆవిడ ఒళ్ళు చూసి అబ్బా మెరుపుతీగా మెరుపులు వస్తున్నాయి, మనం కూడా వెళ్ళాలి మెరుపులం, ఇంద్రుడు వర్షం కురవమని ఆజ్ఞాపించాలా ఉందని మెరుపులు వచ్చి ఆవిడ పక్కన మెరుస్తున్నాయిట. అయ్యో నేను మెరుపు తీగని కాను లక్ష్మీదేవిని పొండి పొండని మెరుపు తీగల్ని తరిమేసిందిట. అలా వెళ్ళిపోతుంటే చక్రవాక పక్షులు చూసి ఆమె స్తనములు కూడా చక్రవాక పక్షులను వచ్చి గుద్దుకుంటున్నాయిట. అయ్యో నేను లక్ష్మీదేవిని అని చెప్పి చక్రవాక పక్షుల్ని పక్కకి తోలేసిందిట. ఇన్ని కష్టాలు పడిన తల్లి ఆయన వెంట వెడుతున్న సన్నివేశాన్ని పోతన గారు వర్ణించారు. తాటంకాచలనమ్ముతో నటభుజద్ధమ్మిల్ల బంధమ్ముతో షాటీముక్త కుచంబుతో నధృడ చించెత్కాంచితో శీర్ణలలాటలేపనముతో మనోహర కరాలగ్నోత్తరీయంబుతో కోటీందు ప్రభతో గురోజబర సంకోచద్విలగ్నంబుతోన్ అన్నారు. ఆ తల్లి ఇలా పమిట కొంగు పట్టుకుని వెళ్ళిపోతుంటే ఇలా ఓ చేత్తో పట్టుకుని నడుస్తోంది. ఇలా ఇలా నడిస్తే ఆ అందం వేరు. ఇలా పట్టుకుని గబగబా నడవడంలో ఏమైపోయిందంటే ఆ తల ఊగిపోతోంది. ఇలా ఇలా నడవాలి కదా, గబగబా మరి వెళ్ళిపోతున్నాడు వేగంగా. ఆ వెళ్ళిపోతూ ఉండడంలో అవి చెవి తాటంకాలు ఊగిపోతున్నాయిట. ఆ భుజాలు ఇలా ఇలా కదులుతుంటే చంపకాశోక పున్నాక సౌగంధి కలసత్కచ పెద్ద కొప్పేమో ఈ భుజం ఇలా కదులుతుంటే వాటి మీద కొప్పు కొట్టుకుని ఇలా ఇలా లేస్తోందిట కొప్పు. ఒక పక్క వడ్డాణమేమో వదులై జారిపోతోందిట, ఓ పక్క పవిట జారిపోతోందిట, ఓ పక్క నుదురంతా చెమట పట్టేసి బొట్టు కరిగిపోతోందిట, ఓ పక్క శరీరం పైభాగంలో ఉన్న బరువుకి నడుం నకనకలాడిపోతోందిట, ఓ పక్కనేమో శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండిపోయిన పవిట కొంగు. నిజానికి ఆ రోజున స్వామి కన్నా ఎక్కువ మా అమ్మ కష్టపడిపోయింది. ఇంత కష్టపడి వెళ్ళిపోతున్నారట. వెళ్ళిపోతుంటే దేవతలందరూ అలా ఆకాశం వంక చూశారట. పోతన గారి గొప్పతనం అక్కడుంది. ఆయన అన్నారు, ఎవడో ఒకడు చూశాడు చటుక్కుని, ఏమిట్రా ఏదో వెళ్తున్నట్టుందని ఇలా చూశాడు. వాడు చటుక్కుని లేచి నిలబడి చను దించన్ఘనుడల్లవాడే హరి పజ్జంగంటిరే లక్ష్మి శంఖనినాదమ్మదే చక్రమల్లదే భుజంగధ్వంసియున్వాడే క్రన్నన నీతించనటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మృక్కిరి మింటహస్తి దురవస్థావక్రికి చక్రికిన్. అందులో ఒకళ్ళు లేచి అన్నట్ట, చూడండి చూడండి చను దించన్ఘనుడల్లవాడే హరి విరవిరవిరవిరవిర చూడండి రా, పట్టు పీతాంబరం కట్టుకున్న శ్రీ మహావిష్ణువు ఏమిట్రా అలా ఒళ్ళంతా తలంతా జుత్తుపడిపోయింది, అసలు ఏమీ పట్టించుకోకుండా అంతంత పెద్ద పెద్ద అడుగులు వేసుకెళ్ళిపోతున్నాడా అన్నట్ట. ఇంకొకటి లేచి అన్నట్ట, పజంగంటి రే లక్ష్మీ రే లక్ష్మీదేవి పట్టుకుని కొట్టి వెళ్ళిపోతున్నాడు రా, పచ్చటి పట్టుబట్ట కట్టుకుని లక్ష్మీదేవి వెళ్ళిపోతోంది అన్నాడు. శంఖనినాదమ్మదే, శంఖం వేగంగా వెడుతోంది అనుకోండి, గాలి అందులో దూరి చప్పుడు వస్తుంది, అందుకని శంఖం చప్పుడు వస్తుంది అనుకో, వెనక శంఖం పెడుతోంది పాంచజన్యం. చక్రమల్లదే, అదిగో వెనకాతల సుదర్శన చక్రం తనంత తాను విడుతోంది, ఆయన పట్టుకోలేదు. ఇది ఎక్కడ విచిత్రం. చక్రమల్లదే భుజంగధ్వంసియున్వాడే, ఉరే ఆదిశేషుడు రా వెనకాలతో వెళ్ళిపోతున్నాడు మహానుభావుడు, ఎంత విచిత్రం రా, అదిగో చూడండి 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 అన్నట్ట. భుజంగధ్వంసియున్వాడే గరుత్మంతుడు వెళ్తున్నాడు చూడండి, భుజంగధ్వంసుడు అంటే గరుత్మంతుడు చూడండి అన్నట్ట. అని అందరూ నమో నారాయణాయేతి నిస్వనులై మృక్కిరిమింట హస్తి దురవస్థావక్రికించక్రికిన్. ఏమి అద్భుతమని అందరూ నమో నారాయణ అని ఆకాశం వంక నమస్కారాలు చేస్తుంటే, ఎలాగైనా ఏనుగుని కాపాడాలా అనేటటువంటి త్వరతో గబగబ సరోవరం దగ్గరికి వెళ్ళి నిలబడి, ఇక ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఏనుగు దగ్గరికి వెళ్ళి సుదర్శన చక్రాన్ని స్మరించి ఆ మొసలి మీద ప్రయోగిస్తే, ఆ చక్రం ఆ మొసలి యొక్క కుత్తుకను కత్తిరించేస్తే అందులోంచి హూహూ అన్న గంధర్వుడు ఒకడు పైకి లేచాడు. ఆ ఏనుగు నీరసంతో లేవలేక ఉంటే స్వామి ఒడ్డుకి వెళ్ళి తన చెయ్యి ఇచ్చి దాని తొండం పట్టుకొని మెల్లిగా గట్టుపైకి ఎక్కించి ఒళ్ళంతా నిమిరేటప్పటికీ విపరీతమైన బలాన్ని మళ్ళీ తిరిగి పుంజుకున్న ఏనుగు ఇంతకుముందు వెర్రెక్కిపోయి కొలనులో ఆడినట్టు కాకుండా ఎంత పరిమితిలో ఉండాలో అంత పరిమితిలో భార్యలతో తొండానికి తొండం చుట్టి పలకరించిందిట. సారూపమోక్షాన్ని పొంది ఆయన యందు కలిసిపోయింది. ఈ హూహు అన్న గంధర్వుడు ఒకానొకప్పుడు గంధర్వకాంతలతో కలిసి జలక్రీడలాడుతుంటే దేవల మహర్షి అక్కడ నిలబడి ఆ నీళ్లలో నిలబడి స్నానం చేస్తుంటే బక్క చిక్కిపోయి ఎలా ఉన్నాడో చూడని ఆ చుట్టూ ఉన్నటువంటి స్త్రీలు పరిహాసం ఆడితే మదోన్మత్తుడై నీటి అడుగు నుంచి ఈత కొట్టి వెళ్ళి దేవల మహర్షి యొక్క కాళ్ళు పట్టి లాగేశాడు. ఆయన నీటిలో పడిపోయి శపించారు.
నీళ్ళ అడుగు నుంచి రావడం నీకు చాలా సంతోషంగా ఉంది, కాళ్ళు పట్టుకోవడం, మొసలివై జన్మించదవుగాక అన్నారు. అందుకని ఇప్పుడు మొసలై వచ్చాడు. బుద్ధొచ్చి అయ్యా నాకు ఎలా శాప విమోచనం అన్నాడు. సుదర్శన చక్ర ధారల చేత నీ కంఠం తరగబడుతుంది, అప్పుడు నీకు శాప విమోచనం అన్నాడు. అందుకని ఇప్పుడు మళ్ళీ ఆ హూహు గంధర్వుడయ్యాడు. ఈ మొసలి ఒకనాడానృపుడు అచ్యుతున్ మనములో నూహించుతున్ మౌనియై అకళంక స్థితియున్నచో కలశజుండచ్చోటికిన్ వచ్చి లేవక పూజింపక ఉన్న మౌనికని నవ్యక్రోధుడై మూఢా లుబ్ధకరీంద్రోత్తమ యోని పుట్టుమని శాపం విద్య భూవల్లభ. ద్రవిడ దేశాన్ని పరిపాలించిన ఇంద్రజుమ్నుడన్న మహారాజు శ్రీమన్నారాయణుణ్ణి బాగా ధ్యానం చెయ్యాలని అంతఃపురం విడిచిపెట్టి కొండ శిఖరం మీద కూర్చొని ధ్యానం చేస్తుంటే అగస్త్య మహర్షి వచ్చారు. అంతటి మహానుభావుడు వచ్చాడని లేచి నిలబడలేదు, నమస్కరించలేదు, ఆయనకి ఏ విధమైనటువంటి ఉపచారములు చెయ్యలేదు. మహానుభావుల యొక్క రాకయే జీవితంలో పండినట్టు. కానీ నేను ధ్యానంలో ఉన్నాను, అగస్త్యుడిని పట్టించుకునేదేమిట్లే అని చెప్పి విస్మరించినందుకు ఆ పాపం కట్టి కుడపకూడదని, ఒక్క జన్మలో పోవాలని ఉదారంగా మంచి బుద్ధితో ఆయన ఎందు కారుణ్యంతో ఆ ఇంద్రజుమ్న మహారాజుని అగస్త్యుడు శపించాడు. మందబుద్ధితో ప్రవర్తించావు కాబట్టి వచ్చే జన్మలో గజయోని ఎందు ఏనుగుగా పుట్టమన్నాడు. కానీ ఇంద్రజుమ్న మహారాజుగా ఉన్నప్పుడు శ్రీమన్నారాయణుని పాదారవిందముల యందు గొప్ప భక్తి కలిగినవాడు, ధ్యానం చేసినవాడు కనుక ఈ జన్మలో మొసలి పట్టుకున్నప్పుడు భగవంతుడు జ్ఞాపకానికి వచ్చి స్తోత్రం చెయ్యగలిగాడు. కాబట్టి ఈ జన్మలో శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనాన్ని పొందాడు. కానీ విచిత్రం ఏమిటంటే ఆ రోజున మొసలి అన్నదల్లా పారిపోయిందిట. మకరమొకటి రవిజొచ్చెను మకరము మరి ఒకటి ధనదు మాటున దాగెన్ మకరాలయమున తిరిగెడు మకరంబులు కూర్మరాజు మరుగున కరిగెన్. ఆ సరోవరంలో ఉన్నటువంటి మకరాలన్నీ కూడా, మొసళ్ళన్నీ కూడా ఎక్కడ చంపేస్తాడో శ్రీ మహావిష్ణువుని ఆదికూర్మం చాటుకు వెళ్ళి దాక్కున్నాయిట. మకరమొకటి రవిజొచ్చెను, రాసులలో ఉన్న మకర రాశి సూర్యుని వెనక్కి వెళ్ళి దాక్కుందిట. మకరమొకటి రవిజొచ్చెను మకరము మరి ఒకటి ధనదు మాటున డాగెన్. కుబేరుడి దగ్గర ఉన్న నవనిధులలో ఒకటైనటువంటి మకరమనబడేటటువంటి నిధి కుబేరుడి చాటున దాక్కుందిట. మకరాలయమున తిరిగెడు మకరంబుల కూర్మరాజు మరుగున కరిగెన్. ఆ సరోవరంలోనూ సముద్రాల్లోనూ ఉన్నటువంటి మొసళ్ళన్నీ మన్ని జాతి అంతటిని చంపేస్తాడేమోనని వెళ్ళిపోయి ఆదికూర్మం చాటున దాక్కున్నాయిట. విష్ణువు కాబట్టి కాపాడతాడని చెప్పి కూర్మం చాటుకు పోయేట. మకరం అన్నదల్లా ఆ రోజున భయపడిపోయింది. అలా గజేంద్రమోక్షణం చేసి మహానుభావులు, దేవతలు, ఋషులు అందరూ వచ్చి నిలబడి ఆర్తత్రాణపరాయణుడవై ఆ గజేంద్రుడు శరణాగతి చేస్తే రక్షించినటువంటి ఈ అద్భుతానికి మేము అందరం పొంగిపోతున్నామని స్తోత్రం చేస్తే ఆ రోజున ఒక మాట అన్నాడు. ఎవరైనా తెల్లవారుజామున నిద్ర లేవగానే ఒక్కసారి క్షీరసముద్రాన్ని, అందులో ఉన్నటువంటి త్రికూటాచలాన్ని, దానికి ఉన్న 3 శిఖరాల్ని, దాని మీద ఉన్నటువంటి అడవులను, దానిలో ఉన్న జంతువులను, దానిలో ఉన్న ఏనుగులను, గజేంద్రుణ్ణి, ఆయన పరివారాన్ని, అది వెళ్ళిన సరోవరాన్ని, అది ఆడుకున్న ఆటలు, చిట్ట చివర మొసలితో యుద్ధం, నన్ను స్మరించడం, నేను వెళ్ళడం, మొసల్ని చంపడం, నారదుడు మొదలైనటువంటి మహర్షులు, ఇటువంటివన్నీ ఎవడు జ్ఞాపకం తెచ్చుకుంటాడో అటువంటి వాడికి అంచకాలమునందు యమధర్మరాజు గారి దర్శనము కలగవలసిన అవసరము లేకుండా తుట్టతుదన నా దర్శనమును పొందివాడు నా యందు ఐక్యమైపోతాడు, మోక్షమును పొందుతాడని ఫలశ్రుతిగా గజేంద్రమోక్షణ ఘట్టానికి శ్రీ మహావిష్ణువే చెప్పారు. నరనాథ నీకును నాచేత వివరింపబడిన గజరాజమోక్షణ కథ విను వారికి యశములిచ్చును దురితాపహంబు దుస్వప్ననాశంబు దుఃఖ సంహారంబు పొద్దున మేల్గాంచి పూతవృత్తి నిత్యంబు పఠించు నిర్మలాత్మకులైన విప్రులకు బహు విభవమరు సంపదలు కల్గు పీడలు శాంతి పొందు సుఖము సిద్ధించు వర్ధిల్లు శోభనములు మోక్షమరచేతి దయ్యుండు ముదము చేరుననుచు విష్ణుండు ప్రీతుడై ఆనతిచ్చే. సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే ఫలశ్రుతి చెప్పారు. విష్ణుండు ప్రీతుడై ఆనతిచ్చే ఈ గజేంద్రమోక్షణ కథ విను వారికి యశములిచ్చును. ఎక్కడైనా ఈ గజేంద్రమోక్షణం అనేటటువంటి కథ విన్న వారికి గొప్ప కీర్తి కలుగుతుంది, సుఖం కలుగుతుంది, పాపములు తొలగుతాయి, ఈశ్వర కృప కలుగుతుంది. ఈశ్వర కృప వలన అవసరములు తీరి వారి దుఃఖములు తొలగిపోతాయి, పీడకలలు వచ్చినందువలన ఉండేటటువంటి దుష్ఫలితములు తొలగిపోతాయి. ప్రతిరోజు ఈ గజేంద్రమోక్షణాన్ని తలుచుకొని జీవితాన్ని జాగ్రత్తగా మలుచుకోవాలని తాపత్రయం పొందినటువంటి వారికి
మోక్షము అరిచేతిలో ఉసిరికాయగా భాసిస్తుంది. వాళ్ళు శ్రీమన్నారాయణుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహమునకు పాత్రులవుతారని ఆ రోజు సాక్షాత్ శ్రీమన్నారాయణుడే చెప్పినటువంటి విషయాన్ని ఉటంకిస్తూ మహానుభావుడైనటువంటి శుకబ్రహ్మ పరీక్షిత్తుకి బోధ చేస్తే అదే విషయాన్ని శౌనకాది మహర్షులకు ఆ రోజున సత్రయాగం చేస్తున్న వాళ్ళకి నైమిషారణ్యంలో సూతుడు చెప్తే ఈ రోజున ఆ నైమిషారణ్యానికి ఎంత మాత్రము తగ్గనంత పవిత్రత కలిగినటువంటి పరమ పావనమైన కంచి కామకోటి పీఠ ప్రాంగణంలో శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు జ్యోతిస్వరూపులై ఉండగా, శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు సాక్షాత్ తన యొక్క దివ్యమైనటువంటి సన్నిధానాన్ని కటాక్షించగా, ఇక్కడ విన్నటువంటి మీరు చెప్పిన నేను కూడా ధన్యులమే అన్న విషయంలో కించిత్ కూడా సందేహం లేదని తెలియచేస్తూ మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సిరిగింజప్పడు శంఖచక్రయుగముంచేదోయి సంధింపడే పరివారంబును జీరడభ్రగపతిన్ మన్నింపడు ఆకర్ణికంతరథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి.